మేడారం మహాజాతర సక్సెస్ లో కీ రోల్ పోషించింది పోలీస్ అండ్ రెవెన్యూ శాఖ. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు చేశారు రెండు శాఖల అధికారులు. జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు జాతర పరిస్థితులను పర్యవేక్షించారు అధికారులు. కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలకు సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మేడారం మహాజాతర ముగిసింది. అయితే జాతర నిర్వహణకు సంబంధించి పోలీస్ శాఖ చాలా కీలకంగా ఉంటుంది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ రెండు కూడా మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం, దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాల నిఘా నేపథ్యంలో ఈ జాతరకు సంబంధించినటువంటి అన్ని కూడా జరిగాయి. ప్రజెంట్ మనం జాతర జరిగే సమయంలో కూడా కంట్రోల్ రూమ్ ఎలా పనిచేసింది, తర్వాత ఎట్లా రద్దీకి సంబంధించి కావచ్చు లేదా ట్రాఫిక్ ఇతర అంశాలకు సంబంధించి పోలీస్ అటు రెవెన్యూ ఈ రెండు డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటిది యంత్రాంగం మొత్తం కూడా ఈ విధంగా చూసిందని చెప్పాం. అప్పుడు సీసీ కెమెరాలో కానీ మనం విజువల్స్ చూస్తే మొత్తం భక్తులు వచ్చేటి కానీ వెళ్ళి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే జాతర ముగిసింది, మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఇప్పటివరకు దాదాపు నిన్న సాయంత్రానికే మేడారం జాతర సగం ఖాళీ అయిపోయిందని చెప్పచ్చు. ఇంకా ఉన్న వాళ్ళంతా కూడా లేదా తాత్కాలికంగా షాప్స్ కావచ్చు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళంతా కూడా తమ గుడారాలన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూద్దాం. ప్రజెంట్ ఏ కెమెరాలలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే మనం ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తం ఎక్కడ చూసినా భక్తులతోటి కనిపించేది. భక్తులు వెళ్ళటానికి కొంత నిన్న సాయంత్రం మీద కొంత ఇబ్బంది పడ్డట్టుగా మనం చూసాం. కానీ ఇప్పుడు చూస్తే బస్సులు కావాల్సిన బస్సులు అయితే సిద్ధం చేసి పెట్టారు. సేమ్ కొంతమంది మాత్రమే మనకు ప్రయాణికులు కనిపిస్తున్నారు. అంటే రిటర్న్ జర్నీకి సంబంధించి దాదాపుగా మేడారం మొత్తం కూడా ఖాళీ అయిపోతున్నదని చెప్పడానికి ఈ విజువల్ ఒకటి మనం చూస్తే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేడారం బస్ స్టాండ్లో కావలసిన బస్సులన్నీ సిద్ధంగా ఉన్నాయి. తిరుగు ప్రయాణానికి ఉన్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తిరిగి వారి వారి గమ్యస్థానాలు చేర్చడానికి కూడా ఆర్టీసీ సంసిద్ధంగా ఉందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన విజువలేషన్ అంటే మనం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే దాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఆర్టీసీ బస్సులు జామ్ అయిన తర్వాత భక్తులు ఇబ్బంది పడ్డ తిరుగు ప్రయాణం కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఇవంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కావాల్సినటువంటి ఫోర్స్ను అక్కడ పంపించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసింది. ప్రజెంట్ అయితే మేడారంకి సంబంధించినటువంటి తిరుగు ప్రయాణానికి సంబంధించినటువంటి బస్ స్టాండ్కి సంబంధించినటువంటి విజువల్ మనం చూసాం. తిరుగు ప్రయాణం వెళ్తున్నటువంటి వెహికల్స్, ఇది ఐటీడీఏ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి విజువలేషన్ మనం చూడవచ్చు. వెహికల్స్ అంతా కూడా చిరు వ్యాపారులు కావచ్చు, తర్వాత ఇక్కడే ఒక నెల రోజుల పాటు మకాం వేసి ఇక్కడే వచ్చిన భక్తులకు వస్తువులు అమ్ముకోవడం, బిజినెస్ చేయడం ద్వారా వాళ్ళు ఉపాధి పొందిన వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం వెళ్తున్నారు. మొత్తం ఆ వెహికల్స్కి సంబంధించినటువంటి వెళ్ళిపోతున్న వెహికల్స్ కానీ అవన్నీ కూడా మనం అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఈ ప్రతి విజువల్ను వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా చూసుకుంటూ దీని ద్వారానే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారానే చేశారని చెప్పొచ్చు. ఇది జంపనబాగు దగ్గర వై జంక్షన్లో ఉన్నటువంటిది. ఇది ఇక్కడి నుంచే అటు కన్నెపల్లికి పోయే రూట్ కావచ్చు, లేదా అటు నార్లాపూర్ నుంచి రావడానికి, అదేవిధంగా మళ్ళీ మేడారం రావడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వై జంక్షన్గా మనం చూడవచ్చు. ఈ వై జంక్షన్ దగ్గర నిన్న చూస్తే ఇసుక వేస్తే రాలనంత జనం, అసలు వెహికల్ మూమెంటే లేకుండా ఉన్నది. అసలు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళే రాలేని పరిస్థితి ఉంది. అంతగా క్రౌడ్ కనిపించింది నిన్న సాయంత్రం వరకు కూడా. ప్రజెంట్ చూస్తే వెహికల్ మూమెంట్ కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళని కూడా అక్కడ ఆగకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఆటోలు ఒకవైపు కావచ్చు, తర్వాత 4 వీలర్స్కి సంబంధించినటువంటి ప్రైవేట్ వెహికల్స్ మరోవైపు పంపించడం కావచ్చు, ఇదంతా కూడా ఆడ మనకు కనిపిస్తుంది. కొంత మళ్ళీ సాధారణ స్థితికి ఇదంతా వచ్చిందనేది మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే ప్రవేశ ద్వారం సంబంధించి 2 చోట్ల క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఈ విజువలైజేషన్ చూడవచ్చు. వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన విజువల్స్, అదేవిధంగా ప్రైవేటు బస్సెస్, ఇది నిన్నైతే మూమెంటే లేదు. ఇక్కడ వెహికల్ మూమెంట్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. ప్రజెంట్ అయితే ఈ దారి నుంచే భక్తులు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి సంబంధించినటువంటి సెకండ్ గేట్కి సంబంధించింది మనకు బస్సు కనిపిస్తుంది. ఈ బస్సు వెనుక ఇదంతా కూడా క్యూ లైన్లతోటి భక్తులు మొత్తం కిక్కిరిసిపోయినటువంటి కనిపించినటువంటి ప్రాంతం ఇది. కానీ ఇప్పుడు చూస్తే అసలు జనం లేరు. ఇంకొకటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఇక్కడనే
అటు తాడ్వాయి నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, లేదా మన పస్రా నుంచి వచ్చేయడానికి ప్రధానమైనటువంటి మార్గం ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆ వెనుక నుంచే మ్యూజియం ఉంటుంది, ట్రైబల్కి సంబంధించిన మ్యూజియం. ఆ వైపు నుంచి వస్తే జంపనవాగు పోవడానికి ఒక దారి ఉంటుంది. సేమ్ టైం మళ్ళీ గద్దెల వైపు రావడానికి, అంటే అమ్మవాళ్ళ దర్శనానికి సంబంధించినటువంటిది ఇది కీలకమైన జంక్షన్గా మనం ఇంగ్లీష్ మీడియం సంబంధించిన స్కూల్ చూస్తాం. ప్రజెంట్ అయితే వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. తర్వాత రోడ్లంతా కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. పైన కూడా దాదాపు భక్తులంతా ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. మనం వై జంక్షన్ కావచ్చు, ఏదైనా జంపలవాగుకు సంబంధించినది కావచ్చు, అదేవిధంగా ఐటీడీఏ టెంపుల్ ముందు అయితే ఇక మనం ఇది ఐటీడీఏకి సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించింది. ఇక్కడ అసలు ఇది ప్రధాన గేట్, అంటే మనం ఆ పైన కనిపిస్తున్నటువంటి మూమ్ దగ్గరనే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన మార్గం, అట్నుంచే వెళ్ళాలి. ఇది హాస్పిటల్, మనకి బస్సు పక్కకు కనిపిస్తున్న దాని పక్క కూడా ఐటీడీఏకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ పక్క నుంచే అమ్మవారు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి మార్గం ఉండేది. అసలు ఈ రోడ్డు ఎటు చూసినా నిన్న వనప్రవేశం జరిగే సమయంలో చూస్తే ఇక్కడ కూడా మొత్తం భక్తులతో ఇక్కడికి వెళ్ళాలి. నిన్నటి వరకు ఇటువైపు రావాలంటే కూడా ఇబ్బంది పడేది, కానీ చాలా వరకు వెహికల్ మూవ్మెంట్ కనపడుతుంది, ఫ్రీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మనకు కనిపిస్తున్నటువంటి చూడొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటి దాని మీద ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేసే ప్రయత్నం చేశారు. తర్వాత వెహికల్ మూవ్మెంట్ కూడా చాలా ఈజీగా తిరుగు ప్రయాణం కాబట్టి వెళ్ళిపోతున్నారు. దాదాపు నిన్న నైట్కే మేడారం అంతా కూడా ఒక విధంగా ఖాళీ అయిందనేది చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఈ విజువల్లో కూడా మనం పర్టికులర్గా చూడటానికి అవకాశం ఉంది. గోవిందరాజు భవన్ రోడ్డుకు సంబంధించి కూడా చూస్తే ఇక్కడ కూడా భక్తులు దాదాపుగా ఖాళీ అయిపోయారు. ఎటు కూడా జనం ఎటువైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాదాపు తిరుగు ప్రయాణంతో వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. దీంతో మేడారం అంతా మళ్ళీ ఖాళీ అవుతుందనేది చెప్పుకోవచ్చు. ఆర్టీసీ లైన్ హరిత హోటల్ వైపు ఉన్నటువంటి ఆర్టీసీ లైన్కి సంబంధించి ఇక్కడ కూడా మూమెంట్ చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా తమ గుడారాలు ఖాళీ చేసి వెళ్తున్నటువంటిది మనకు అనిపిస్తుంది. ఈరోజు సండే కావడంతో కొంత గద్దెల దగ్గరికి అయితే వచ్చే వాళ్ళ భక్తులు ఈరోజు దర్శనానికి వచ్చే వాళ్ళే కనిపిస్తున్నారు. నిన్నటి వరకు వచ్చి మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా మేడారం అంతా కూడా ఖాళీ చేశారు. మొత్తం రోడ్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే వేసినటువంటి భక్తుల కోసం సౌకర్యం కోసం గుడారాలు కావచ్చు, లేదా వాళ్ళు సొంతంగా వేసుకున్నటువంటి గుడారాలు కావచ్చు, అవన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. మొత్తం మేడారం మళ్ళీ యథాస్థితికి, అంటే భక్తులంతా ఆతిథ్యం ఇచ్చినటువంటి మేడారం అంతా కూడా ఇప్పుడు వెళ్ళిపోతుండటంతో ఖాళీ అవుతుందని చెప్పొచ్చు. టెంపుల్ మెయిన్ ఎంట్రీ ఇది, టెంపుల్కి సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. ఈరోజు కూడా జనరల్గా అయితే నిన్నైతే మనం లెక్క పెట్టడానికి అనే దానికి కూడా నిమిషానికి దాదాపు 1000 మంది భక్తులు ఇక్కడ నుంచి మూవ్ అయ్యారు. కానీ ప్రజెంట్ చూస్తే అసలు ఇక్కడి వరకు వీవీఐపీ మూవ్మెంట్ ఎక్కువగా ఉండడం, వీవీఐపీలకు సంబంధించి కావచ్చు, లేదా అమ్మవార్లను తీసుకురావడం, లేదా వనప్రవేశానికి సంబంధించినటువంటి ఈ మార్గం నుంచే వెళ్తుంది. అసలు ఇక్కడికి ఎవరు వెళ్ళే పరిస్థితి లేనంతగా క్రౌడ్ ఉండేది. కానీ ఇవాళ చూస్తే సండే కొంత కనిపిస్తున్న క్రౌడ్ కూడా ఇవాళ వచ్చిన వాళ్ళే, వీళ్ళంతా కూడా మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్న వాళ్ళని చెప్పొచ్చు. సేమ్ మనం ఆ క్యూ లైన్లకు సంబంధించి కూడా చూస్తే అవన్నీ కూడా ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఆ పైనంతా కూడా చాలా కొద్దిగా ఈ రోజు ఉన్నటువంటి క్రౌడ్ తోటి వచ్చేవాళ్ళు వాళ్ళ దర్శనం చేసుకుని వెళ్తున్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. గద్దెల దగ్గరికి అయితే నిన్న ఇది సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె ఎంట్రీ, ఇది లోపలికి వెళ్తేనే సమ్మక్క గద్దెపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా కూడా ఈజీగా ఈ రోజు మాత్రం గద్దెల వరకు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కొంతమంది వచ్చినటువంటి భక్తులు కూడా తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇది ఏమో సమ్మక్కకు సంబంధించినటువంటి ఎంట్రీ గద్దె అయితే ఇది సమ్మక్క గద్దె. ఇక్కడ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి చూడొచ్చు, అమ్మవారికి సమర్పించినటువంటి బెల్లం కావచ్చు, ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. వచ్చిన భక్తులంతా కూడా ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్తారు. ఇక్కడ నుంచి మరొక గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి బయటికి వెళ్తే ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి చేరుకుంటే సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెకి వెళ్తారు. ఇక్కడ నుంచి ఇది సమ్మక్క గద్దె ఎగ్జిట్ ఇది గేట్. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే వాళ్ళు సారలమ్మ దగ్గరికి వెళ్తారు. ఈ ప్రజెంట్ అయితే కొంత వీవీఐపీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. జడ్జికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి సంబంధించిన దర్శనం తీసుకోవడానికి కూడా. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి గద్దెల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు బయట నుంచి అమ్మవారికి మొక్కులుగా బెల్లం కావచ్చు, కొబ్బరికాయ ఇవంతా కూడా గద్దె మీద పడితే తాము అనుకున్న మొక్కులన్నీ తీరుతాయి అనే దాంతో విసిరేస్తుంటారు. ఇక్కడికి వచ్చినటువంటి వీవీఐపీలు కావచ్చు, లేదా తుడుం దెబ్బకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అమ్మవారి సేవలో ఉన్న వాళ్ళకు ఏదైనా గాయాలు కాకుండా వాళ్ళంతా హెల్మెట్లు పెట్టుకొని ఇక్కడ సేవలు చేస్తారు. అట్లా వీవీఐపీ మూవ్మెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇలా చీర కానీ ఏదన్నా కొంత వాళ్ళకు రక్షణగా పెట్టి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక ఈ మూమెంట్ చూడొచ్చు. ఇదంతా కూడా హుండీలకు సంబంధించి దేవాదాయ శాఖ దాదాపు 600 హుండీలను ఏర్పాటు చేసింది. ఆ హుండీలకు సంబంధించిన అన్ని కూడా
రెడీ చేస్తున్నారు. ఇవంతా కూడా హన్మకొండకు తరలిస్తారు. ఈరోజు నైట్ వరకు ఆ ప్రక్రియ మొదలుపెడుతుంది. హుండీలకు సంబంధించి సీల్ చేయటం, తర్వాత వీటన్నిటిని కూడా హన్మకొండలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపానికి తరలిస్తారు. అక్కడి నుంచి అమ్మవారికి సంబంధించినటువంటి హుండీల లెక్కింపు కావచ్చు, ఇవంతా కూడా జరుగుతుంటుంది. అయితే అమ్మవారికి మేడారం జాతరకు సంబంధించినటువంటిది ప్రధానంగా ఈ జాతరలో అమ్మవారి కోసం మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకు సంబంధించి కూడా కావచ్చు, వాళ్లకు మొక్కులు చెల్లించి వెళ్ళే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేసింది అని చెప్పచ్చు. మనం ఒక్కసారి ఇక్కడ కూడా వెళ్తే ఇంకొకటి అంటే వచ్చిన భక్తులు ఎంతమంది వెళ్ళారు అనే దానికి సంబంధించి కూడా క్రౌడ్ కౌంటింగ్ సంబంధించినటువంటిది కూడా ఏర్పాటు చేశారు. అది దానికి సంబంధించినటువంటి విజువలేషన్ ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతమంది భక్తులు వెళ్తున్నారు, ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఎన్నిసార్లు వెళ్ళారు అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి క్రౌడ్ కౌంటింగ్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ నుంచి ఎంతమంది భక్తులు వచ్చారు, ఎంతమంది భక్తులు వెళ్ళారు అనే దానికి సంబంధించినటువంటి విజువల్ చేసుకోవడానికి వస్తుందని చెప్పచ్చు. ప్రజెంట్ ఇదేమో బస్సు కావచ్చు, వెహికల్స్కి సంబంధించినటువంటి మూమెంట్ అంటే ఎన్ని వెహికల్స్ మేడారంకి వచ్చాయి అనే దానికి సంబంధించి కూడా కౌంటింగ్ జరుగుతుంది. దాంతో బస్ నెంబర్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ మేడారంకి వచ్చాయి, ఎన్ని వెహికల్స్ మళ్ళీ ఏ టైం నుంచి మూవ్ అయ్యాయి, అవుట్ఫ్లో ఎంత ఉంది, ఇన్ఫ్లో ఎన్ని వెహికల్స్ వచ్చాయి, వీటన్నిటిని కూడా సైంటిఫిక్గా వీటన్నిటిని కూడా కౌంట్ చేయడానికి కావాల్సినటువంటి మెథడ్స్ తోటి టెక్నాలజీని అంతా కూడా వాడారని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్లో మనం ఇవంతా కూడా చూడొచ్చు. ఈసారి కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం, తర్వాత టెక్నాలజీని కూడా వాడటం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. సేమ్ టైంలో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించిన ట్రాక్టర్కి సంబంధించి కూడా వచ్చారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఇక్కడ విడిది చేశారు. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బంది మనం చూస్తుంది. శానిటేషన్ సిబ్బంది వీళ్ళంతా కూడా దాదాపు 4,000 మంది ఇప్పుడు ఇంకా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మేడార పరిసర ప్రాంతాలంతా కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మేడారం కావచ్చు, ఊరటం కావచ్చు, నార్లపూరు సమీపం వరకు, అదేవిధంగా రెడ్డిగూడెం, ఇట్లా ఈ ప్రాంతాలన్నీ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఆతిథ్యం ఇచ్చాయి. కానీ వాళ్ళు వదిలిపెట్టినటువంటి వ్యర్థాలతోటైతే అదంతా కూడా నిండిపోయింది అని చెప్పుకోవచ్చు. వాటన్నిటిని కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దుర్వాసనతోటి ఉంటుంది మొత్తం మేడారం అంతా కూడా, ఎందుకంటే ఆ వ్యర్థాలతో అంతా కూడా నిండిపోయి ఉంటుంది కాబట్టి అవంతా కూడా క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్క్. అది చేసే పనులు కూడా యంత్రాంగం అంతా నిమగ్నమైందని చెప్పచ్చు. మొత్తానికి ఇది ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సేమ్ అదేవిధంగా ఐటీడీ గెస్ట్ హౌస్లో కూడా అక్కడ కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేమో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ చేసింది. ఇదేమో పోలీసు శాఖకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్. ఈ 2 కమాండ్ కంట్రోల్ రూమ్స్ మొత్తం మేడారం జాతరకు సంబంధించినటువంటి భక్తుల భద్రత కావచ్చు, లేకపోతే మేడారం నిర్వహణలో చాలా కీలకంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంత్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.